సీఎం కేసీఆర్ కామెంట్స్ ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నిన్న ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా తమకే ఓటేస్తారని చెప్పారని కేసీఆర్ చెప్పారు. దీనిపై ట్విట్టర్లో లోకేష్ మండిపడ్డారు. ఈ విషయాన్ని వివాదం చేయాల్సిన అవసరం ఏంటని తలసాని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తలసాని ఆరోపించారు. ప్రచారంలో పాల్గొన్న తలసాని సనత్ నియోజకవర్గ కార్యకర్తలతో ప్రమాణం చేయించారు. సనత్ నగర్ నియోజకవర్గం దాంతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన 6 మంది అభ్యర్థులు ప్రతిజ్ఞ చేపట్టడం జరిగింది. అయితే ఒక నీతివంతమైనటువంటి పరిపాలన అందించడానికి కేసీఆర్ గారు ఏదైతే కృషి చేస్తున్నారో దాన్ని ఆదర్శంగా తీసుకుని మా క్యాండిడేట్స్ అందరూ ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసినటువంటి సందర్భంలో ఒక మంచి అభిప్రాయంతో మా వదిన ఇక్కడ ఉంటుంది, ఆమె మాకే ఓటేస్తుందని చెప్పి ఒక మంచి అభిప్రాయంతో చెప్పినప్పుడు దాన్ని పెద్ద ఆదాతం చేసి నిన్నేదో ట్విట్టర్లు పెట్టి దాని ఒక పెద్ద డిస్కషన్ పాయింట్, ఈ కోటి జనాభాలో ఆ ఒక్క ఓటే మాకేదో అవసరం ఉన్నట్టు ప్రతి చిన్నదాన్ని కూడా చీప్ ట్రిక్స్గా ప్లే చేయడం అనేది చాలా దురదృష్టం. అంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, హైదరాబాద్ మేమేం చేసినాం, ఓకే ఎంతో అంతో చేసిరు కాదని అంటలేడు, కానీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి సాధ్యమైంది మీకు అది గుర్తుంచుకోవాలి. ఆ దత్తాత్రేయ గారు కూడా అన్ని అబద్ధాల మాటలు నేర్చుకుంటారు. మన కర్మ ఏం చేస్తామంటే ఒక 4 ఓట్ల కోసం మన బాధ్యతలను కూడా మర్చిపోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేమే కడుతున్నాం అంటాడు ఆయన. మరి ఈ భారతదేశంలో మీ కేంద్ర ప్రభుత్వమే కడితే మరి ఏ రాష్ట్రంలో కట్టింది మా దగ్గర ఎందుకు కట్టారో చెప్పాలి ఆయన. కాబట్టి ఏదో 4 ఓట్ల కోసం ఏది పడుతుంది మాట్లాడుతారంటే ప్రజలు హర్షించారు.